నవరాత్రుల్లో దుర్గాదేవి పూజ భక్తి కారణంగా సానుకూల వాతావరణం, మంగళకరమైన శక్తి ఇంటి చుట్టూ ప్రబలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రధాన ద్వారం వద్ద వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నవరాత్రుల్లో కొన్ని వాస్తు నియమాలను అనుసరించడం చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. ఈ నియమాలను పాటించి దుర్గాదేవిని పూజించే ఇంట్లో సుఖ సంతోషాలకు, సిరి సంపదలకు లోటు ఉండదు. అంతేకాదు, ఆ ఇంట్లో శాంతి నెలకొని కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. నవరాత్రుల మొదటి రోజున పూజ ప్రారంభించే ముందు ఇంటి ప్రధాన ద్వారాన్ని మామిడాకులు లేదా అశోక ఆకులతో తోరణం కట్టి అందంగా అలంకరించాలి. ఇలా చేస్తే ప్రధాన ద్వారం చుట్టూ ఉన్న ప్రతికూల చెడు శక్తులు తొలగిపోతాయి. నవరాత్రుల్లో పూజ గది నుంచి ప్రారంభించి ప్రధాన ద్వారం వద్ద తలుపు రెండు వైపులా సింధూరంతో స్వస్తిక్ గుర్తుని వేసి పసుపు కలిపిన నీటితో ఉన్న రాగి పాత్రను ద్వారం పక్కన ఒక పువ్వు వేసి పెట్టండి. నవరాత్రుల మొదటి రోజున ఇంటి లోపలికి ఆహ్వానిస్తున్నట్లు ఇంట్లోకి అలా పూజ గది వరకు దుర్గాదేవి పాదముద్రలను ముద్రించండి. అమ్మవారి పాదాలను ముద్రించడానికి ఎరుపు రంగును ఉపయోగించండి. ఎప్పటి నుంచో డబ్బులకు ఇబ్బంది పడుతున్నా, ఇంట్లో అశాంతితో ఉన్నా లేదా మీరిచ్చిన అప్పు తిరిగి రాకపోయినా నవరాత్రుల్లో లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఎర్రటి గుడ్డలో కొంత కుంకుమ, పసుపు, బియ్యం వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. అనంతరం కొంచెం బియ్యాన్ని తీసుకుని ఇంట్లో డబ్బులు పెట్టుకునే ప్లేస్లో చల్లండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక కష్టాలు తీరడం ప్రారంభమవుతాయి. నవరాత్రుల 9 రోజులు రోజువారీ పూజ చేసిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద నీటితో నింపిన రాగి పాత్ర నుంచి గులాబీ ఆకులు, కొద్దిగా పరిమళాన్ని అందులో కలపండి. ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నవరాత్రుల్లో ఏ రోజైనా సరే ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్క నాటడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.